తిరుపతి శ్రీ గోవిందరాజు స్వామి ఆలయంలో టీటీడీ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయంలో రాత్రి 9 గంటల సమయంలో ఏకాంత సేవ పూర్తి చేసి ఆలయం మూసివేసిన తర్వాత అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది. అర్ధరాత్రి ఆలయం లోపల ఉన్న ప్రధాన గోపురంపైకి ఎక్కి గట్టిగా కేకలు వేస్తూ హల్చల్ చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మద్యం మత్తులో వ్యక్తిని క్రిందకు దింపే ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటల హైడ్రామా తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని కిందకు దింపి అదుపులోకి తీసుకున్నారు. చంపేస్తారంటే ఎవరు చంపేస్తున్నారు? ఒక మేడం చెప్పింది. అది ఎవరు ఎవరు మేడము? ఏ మేడం తెలియదు. నువ్వు ఎందుకు ఎక్కావు పైకి? దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా, తప్పు కదా అట్లా. తప్పే సార్, తప్పే. మరి ఎందుకు ఎక్కావు అట్లా? తప్పే, అట్లా తప్పు కదా, అట్లా ఎక్కకూడదు కదా. ఫుల్ గా సార్, 90 మంది అడిగిన ఫుల్ గా దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా. తప్పే అని చెప్పి సార్. తప్పా కదా? ఇప్పుడు తప్పు ఒప్పుకున్నట్టే కదా. సార్ తప్పు ఒప్పుకున్నట్టు కరెక్ట్ కాదు కదా. కాదు అరే, తప్పు ఒప్పుకోవడం కదా, తప్పే కదా. తెలీదు, కిందికి దించాము. ఆయన పేరు తిరుపతి తెలంగాణ అని మాత్రమే చెప్పాడు. కొద్దిగా తాగి ఉన్నాడు, మరి కొద్దిగా అన్సౌండ్ అని కూడా అన్సౌండ్ లాగా కనిపిస్తున్నాడు. విచారించిన తర్వాత అది చూస్తాం. అంటే టీటీడీ విజిలెన్స్ ఇంతమంది ఉన్నారు కదా సార్, ఎట్లా వెళ్ళారు సార్? అది చూద్దాం, విచారిస్తాం. ఇప్పుడే కదా కిందికి దించిండేది, విచారించి మళ్ళీ చూస్తాం. పైన కలసం కూడా ఇంచేసాడని అట్లాంటిది ఏం లేదండి. అంటే మందిస్తేనే కానీ కిందకి దిగనన్నాడండి. విచారించి మీకు అన్ని విషయాలు చెప్పాలి. చెప్తే ఎక్కానని చెప్తున్నారు సార్. ఎవరు చూద్దాం, అది విచారించి స్టేషన్కి తీసుకెళ్తున్నాము. తర్వాత విచారించి మీకు అన్ని విషయాలు తెలియపరుస్తాం.